హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం నివిన్ పౌలి నటించిన బేబీ గర్ల్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే నివిన్ పౌలి ఒక హాస్పిటల్లో అటెండర్గా పనిచేస్తూ ఉంటాడు. మెటర్నిటీ వార్డులో అతనికి డ్యూటీ పడుతుంది. నవీన్ భార్య సౌదీ నుండి వస్తుండటంతో ఆ రోజు డ్యూటీకి ఆలస్యంగా వెళ్తాడు నివిన్. ఆ రోజే సెక్యూరిటీ గార్డ్ ముందుగా ఇంటికి వెళ్తాడు. అంతా సజావుగా సాగుతుండగా మెటర్నిటీ వార్డు నుండి ఒక చిన్న పాప అదృశ్యమవుతుంది. సరిగ్గా అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నగరానికి రావడంతో పోలీసులంతా భద్రతా ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. దీంతో తగినంత మంది పోలీసులు లేకుండానే పోలీస్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. నవీన్ డ్యూటీకి లేట్గా రావడం వల్లనే పాప కిడ్నాప్ అయిందని భావించి హాస్పిటల్ మేనేజ్మెంట్ నవీన్ని జాబ్ నుంచి తీసేస్తారు. తాను జాబ్ మానేసి సౌదీ నుంచి వస్తే నివిన్ జాబ్ కూడా పోవడంతో అతని వైఫ్ కంగారు పడుతూ ఉంటుంది. ఇక చిన్నపిల్ల తల్లిదండ్రులు వచ్చేసి మీనాక్షి, ఆకాష్ బీటెక్ చదువుతూ ఉంటారు. ప్రేమ పేరుతో తొందరపడటం వలన ఆ పాప పుడుతుంది. మీనాక్షి తప్పు ఉందని ఆకాష్ పేరెంట్స్, ఆకాష్ తప్పు ఉందని మీనాక్షి పేరెంట్స్ గొడవ పడుతూ ఉంటారు. తన వల్లే పాప అదృశ్యమైందని భావించి పోలీసులకు హెల్ప్ చేయాలి అనుకుంటాడు నివిన్. మొదట నివిన్ చెప్పిన వివరాల ఆధారంగా బురకా ధరించిన ఒక మహిళపై పోలీసులకు అనుమానం వస్తుంది. ఆమెనే ప్రధాన నిందితురాలిగా భావిస్తారు. కానీ విచారణ సాగే కొద్దీ ఊహించని మలుపు తిరుగుతుంది. పాప కనిపించలేదని ఫిర్యాదు చేసిన నివిన్ మీదే పోలీసులకు అనుమానం వస్తుంది. అతనే ఈ కేసులో అనుమానితుడిగా మారతాడు. అదే సమయంలో రితు, రిషి అనే పేర్లు కూడా వినిపిస్తాయి. అసలు ఆ పాప ఏమైంది, నివిన్ పాత్ర ఏమిటి, ఆ పాప పరిస్థితి చివరకు ఏమైంది అనేది ఈ సినిమా మిగిలిన కథ. ఈ సినిమా అంతా ఒకే రోజులో ముగిసే స్టోరీగా తీశారు. స్టోరీ పాయింట్ బాగున్నా నెరేషన్ అండ్ వీక్ రైటింగ్ వలన విసుగు వస్తుంది మనకి. కథలో ట్విస్టులు ఉన్నా ఒక్క ట్విస్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. పాప దొరకడం వలన ఏం ఉపయోగం అనే స్థాయిలో ఉంటుంది ఈ సినిమా స్క్రీన్ ప్లే. అంత దారుణంగా ఉంటుంది. హాస్పిటల్ నుంచి బేబీ మిస్సింగ్తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఎన్నో ట్విస్టులు, చేజ్లు, ఇంట్రెస్టింగ్ సీన్లు ఉంటాయి అనుకుంటాం. కానీ అవేమీ ఉండవు ఈ సినిమాలో. చాలా అంటే చాలా రొటీన్గా సాగుతుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ పాయింట్ అండ్ లెంత్ ఆఫ్ ద ఫిలిం అండ్ మ్యూజిక్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి మ్యూజిక్, స్క్రీన్ ప్లే. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. ఈ సినిమా సోనీ లివ్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయండి.